హాయ్ అండి. నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. సో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి, విజయవాడకి, అలాగే గుంటూరు సిటీకి వీటికి మధ్యలో ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్‌లో తక్కువ బడ్జెట్‌లో హౌస్ కోసం చూస్తున్నామనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి. మొత్తంగా 163 గజాల్లో ఓన్‌గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్‌లో 45,10,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇంటి ముందు రోడ్డండి. ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్‌గానే ఉంటున్నాయన్నమాట. ఈ ప్రాపర్టీ మనకి సేల్‌కొచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందనమాట. వాస్తుపరంగా కూడా ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో, చూస్తున్నారు కదా, ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 34, లోతు 43 అయితే వస్తుంది. 163 గజాలన్నమాట. ఈ బిల్డింగు సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి 10 ఇయర్స్ అయితే అవుతుందండి. అయినా సరే స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఈ ప్రాపర్టీని తీసుకొని రెన్యువేషన్ చేయించుకుంటే బాగుంటుందన్నమాట. స్క్వేర్ బిట్టు. సో, ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాపర్టీ అనమాట. రెసిడెన్షియల్ జోన్‌లో ఉంటుంది. 45,10,000 అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైసు. అది 45,50,000 కావచ్చు, 46,00,000 కావచ్చండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆక్షన్‌లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు మార్కెట్ వాల్యూ అనేది ఎంక్వైరీ కూడా చేయొచ్చు. గజం మార్కెట్ వాల్యూ వచ్చేసి 35,000 నుంచి 40,000 దాకా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీకు ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి 12 కిలోమీటర్ల దూరంలో, అలాగే మంగళగిరి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో కొత్తపేట ఏరియాలో అయితే సేల్‌కొచ్చిందనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ.